145 కీర్తన 14 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. నువ్వు ఏ స్థితిలో అయినా పడిపోయి ఉంటాయి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నీ నాశనాన్ని కోరుకునేవాడు సాతానుడు, అపవాది. నీవు పడిపోవాలని, నీ కుటుంబం పడిపోవాలని ఆశిస్తున్నాడు. కానీ నీ పడిపోయిన నిన్ను ఉద్ధరించాలని, బలపరచాలని, నిలబెట్టాలని సృష్టికర్తని దేవుడు నీ వైపు తన చేతులు కరములు చాపి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను ఉద్ధరించాలని, నిన్ను బలపరచాలని, నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. సో నేను పడిపోయాను ప్రభా, ఇక ఇంతే నా జీవితం అనుకోవద్దు, ఇక నేను పైకి రాలేను అని అనుకోవద్దు. నీ అనుదిన జీవితంలో ఏ విషయంలో పడిపోయిన స్థితి నీకున్నా, పరిశుద్ధతలో కొందరు పడిపోయారు, పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. కానీ లోకవార్తలు విని, లోకపు మాటలు విని, ఈ పాపపు క్రియలు వింటూ చూస్తూ ఉంటే అవి ఎంతటి వాడినైనా పడగొడతాయి. కనుక నీ చూపు జాగ్రత్త అన్నాడు యేసయ్య. ఏమి చూస్తున్నావో జాగ్రత్త. వాచ్ వాట్ ఆర్ యు వాచింగ్. బి కేర్ఫుల్ వాట్ యు ఆర్ సీయింగ్. నువ్వేం చూస్తున్నావో జాగ్రత్త. అంటే నువ్వు చూస్తున్నవి నీ మీద ప్రభావం చూపిస్తాయా? అవును. శ్రమ దినమున కృంగితే చేతకాని వాళ్ళు అవుతారట. కాబట్టి శ్రమ వచ్చిందని కృంగిపోవద్దు, శోధన వచ్చిందని కృంగిపోవద్దు, పరిస్థితులు బాలేదని కృంగిపోవద్దు. డోంట్ బి డిసప్పాయింటెడ్. ఆస్క్ గాడ్స్ హెల్ప్. ఆస్క్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. హి విల్ షో యు ద వే. వేర్ దేర్ ఇస్ నో వే, హి విల్ మేక్ ఎ వే ఫర్ యు. ఎక్కడ మార్గం లేదు, ఆయన అక్కడ మార్గం చూపించగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరు. హి విల్ షో యు ద వే. ప్రభు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు సముద్రం పైన. 4వ జామున వస్తున్నాడు, 4 గంటలకు. శిష్యులు భయంతో ఉన్నారు. ఒడ్డు చేరలేమేమో, చనిపోతామేమో, మా కుటుంబస్తులకు మేము చేరలేమేమో, మా కుటుంబం చూడలేమేమో కుటుంబాన్ని. ఇంత భయంతో ఉన్న వారిని విడిచిపెట్టలేదు యేసయ్య. ప్రభు ఒక మాట అన్నాడు, భయపడకం. ఏమన్నాడు చూద్దామా? ఈరోజు నీతో నాతో అదే అంటున్నాడు యేసయ్య. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు అన్నాడు. ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. సహోదర సహోదరి, నీతో నాతో ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకో. బీ బోల్డ్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్. నీ పరిస్థితులు చూసి భయపడక. ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, ఆరోగ్యం లేదని, ఇంటి వారి సహాయం లేదని, చుట్టూ ఉన్నవారు నాకు తోడుగా నిలబట్టలేదని దేనికి భయపడద్దు. ధైర్యం తెచ్చుకో. దేవుడు మిమ్మల్ని చేయి విడవడు. విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మంచి గతి మీకు రానై ఉన్నది. మంచి రోజులు రాబోతున్నాయి. దీవిని ఆశీర్వదించే దేవుడిని మీకున్నాడు. ఆయన దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు, విడిపిస్తాడు. నువ్వు భయపడ్డావా? అనేక విధాలుగా నిన్ను కృంగదీయడానికి ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, ధైర్యంగా ఉండవు, దేనికి భయపడదు. 360 సార్లు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన దేవుడు తన పిల్లలకు, తన కుమార్తెలకు ప్రభు చెప్పిన మాట, బి బోల్డ్, బి బోల్డ్, బి బోల్డ్. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. చెప్పండి ఒకసారి బైబిల్ పైకి. ధైర్యంగా ఉండు. ఎలా ఉండాలట? ధైర్యంగా ఉండు. ఈరోజు పడిపోయిన స్థితిలో ఉంటే ప్రభు నిన్ను ఉద్ధరించడానికి తన చేయి చాపుతున్నాడు, నేను లేవనెత్తబోతున్నాడు. ఆర్థిక విషయాల్లో పడిపోయి ఉన్నా, ఆత్మీయంగా నువ్వు పడిపోయినా, మానసికంగా ఏ విషయాల్లో నువ్వు కృంగిపోయినా, లేదు నీకున్న పరిస్థితులు నేను పడగొట్టినా, ఎవరన్నా పడద్రోసినా, ఈ లోకంలో ఎవరు నిన్ను పడద్రోసినా నిన్ను చూస్తూ ఊరుకునేవాడు కాదు. ప్రార్థించి మొరపెడుతుండగా పడిపోయిన స్థితి నుండి నేను నిలబెట్టి లేవనెత్తే రోజు త్వరలోనే రాబోతుంది. అది వచ్చి ఉన్నది. నీ కుటుంబం నిలబడబోతుంది. నీ జీవితాన్ని దేవుడు నిలబెడతాడు, నీ బ్రతుకుని నిలబెడతాడు. నిన్ను పడిపోయిన స్థితిలో ఉంచడు, కానీ నిన్ను నిలబెట్టి నిన్ను చూసి సంతోషించే దేవుడు ఆయన. గట్టిగా ప్రార్థన చేద్దాం. స్వరమితి. ప్రభువా, అయ్యా నీ బిడ్డల కన్నీళ్లు తుడిచివేస్తానన్నావు. దుఃఖంలో ఉన్నావా? ప్రార్థించు. వేదనలో ఉన్నావా? ప్రార్థించు. పడిపోయిన స్థితిలో ఉన్నావా? ప్రార్థించు. అభివృద్ధి పొందుతున్నావా? ప్రార్థించు. ఆశీర్వదించబడ్డావా? ప్రార్థించు. మంచి బ్రైట్ ఫ్యూచర్ ప్రార్థించు. దేవుడికి దయచేస్తాడు. మొరపెడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ ఆత్మతో నింపండి. కన్నీళ్లు తుడిచివేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. వివాహమై అనేక సంవత్సరాలుగా పిల్లలు లేని వారు అడుగుతుండగా వారికి దయచేస్తున్నందుకు స్తోత్రం. నిరుత్సాహంలో ఉన్న వారిని ఉత్సాహపరచునని, కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభా. గుండెకు గాయాలైన వారి గాయాలు మాన్పముందేవా, మాన్పము. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.